ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్, కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతూ ఉండగా ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, నెస్లే షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్, ప్రముఖ ఆర్థికవేత్త, అలాగే సుప్రీంకోర్టు న్యాయవాది జీవి రావు గారు మనతో పాటు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మనకి ఈ రోజు మార్కెట్స్ చూసినట్లయితే కనుక కొంచెం స్వల్ప నష్టాల్లో కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా మనకి మార్కెట్స్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? అయితే ఈ రోజు ప్రధానంగా మార్కెట్లు తగ్గటానికి కారణం ఏంటంటే ఇరాన్ పైన అమెరికా విధించినటువంటి ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో మనకి రానున్న రోజుల్లో కూడా ఆయిల్ ప్రైసెస్ మీద దీని యొక్క ప్రభావం ఉండొచ్చు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతల కారణంగా భారతదేశం కూడా నష్టపోయేటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి తెలుసుకుని దీనివల్లే మనకి ఉండేటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్ మార్కెట్ యొక్క వాతావరణాన్ని దెబ్బతీశాయని చెప్పొచ్చు. అందువల్లనే మనం ఆశించిన స్థాయిలో మార్కెట్లో పెరుగుదల అనేది లేకుండా రోజు రోజు కూడా స్తబ్దుగా ఉండటం అనేటువంటిది మనం చూస్తున్నాం. రైట్, కాలర్ రెడీగా ఉన్నారు సార్. శ్రీకాంత్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ గోదావరి బెల్ అనేది ఈ రేట్లో కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్కి? అదే విధంగా ఏడిఎఫ్ ఫుడ్ అనేది లాంగ్ టర్మ్కి కొనుక్కోవచ్చా? కరూర్ వైసా బ్యాంక్ సార్. ఈ మూడు గోదావరి బయో కరెంట్ రేట్ లో కూడా మీరు ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయటమే మంచిదండి. లేకపోతే కరూర్ వైసా బ్యాంకు ఎవ్రీ డిప్ లో కూడా బై చేయొచ్చండి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన అని చెప్తున్నారు కనుక. రైట్, నెక్స్ట్ వాళ్ళ శ్రీమన్నారాయణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం అండి ఇద్దరికి. నమస్తే అండి. ఈపీఎల్ ఎస్ఎల్ ప్రొపాక్ లిమిటెడ్ ఈ రేట్ లో తీసుకోవచ్చా? ఐడిబిఐ బ్యాంకు ఈ రేట్ లో తీసుకోవచ్చా? ఈ రెండు అడుగుదామని చేశాను సార్. ఐడిబిఐ బ్యాంక్ కరెంట్ రేట్లు అయితే ఫ్రెష్ బయింగ్ ని అవాయిడ్ చేయటం మంచిదండి. నిజానికి ఇప్పుడు ఫుల్లీ ప్రైస్డ్ అనేటువంటి స్టేజ్ లో ఉంది. మీకు ఎక్కువ అప్రిసియేషన్ అనేటువంటిది ఉండకపోవచ్చు అండి. అందుకని ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. క్యాపిటల్ గ్లోబల్ సార్ నాకు 35% ప్రాఫిట్ ఉంది. ఓకే, ఎక్కడ విజిట్ అమ్మంటారు? అదొకటి దీంట్లో లేకపోతే 50% అమ్మేసుకొని సెంట్రల్ బ్యాంక్ కానీ యూనియన్ బ్యాంక్ కానీ ఎనీ వన్ కొందాం అనుకుంటాను. అయితే మీరు ఇప్పుడు 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవటం మంచి ఆలోచన అండి. దాని నుంచి మళ్ళీ ఏదో ఒక బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు అడిగిన రెండిట్లో రిలేటివ్లీ కెనరా బ్యాంక్ బెటర్ చాయిస్ అవుతుందండి. కరెంట్ రేట్లో అట్లీస్ట్ ఒక 1 year హోల్డింగ్ ఆలోచనతో కెనరా బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. రైట్, నెక్స్ట్ కోటేశ్వరరావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అండి. నమస్తే. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ 110 లో ఉన్నాయి సార్. ఏదండి? ఇండియన్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్. ఓకే ఓకే 110 లో ఉన్నాయి సార్. అది 4 ఫుట్ వచ్చా ఎవరేజ్ చేయాలన్నా మళ్ళీ బయట వచ్చా ఒకటి. రెండోది ఇండియన్ బీసెస్ 30 లో ఉన్నాయి సార్. రైజ్ చేయొచ్చా? ఈ రెండు. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ వచ్చేసి మీరు హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. ఇప్పుడు ఇది అమ్మాల్సిన అవసరం లేదు. పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇండియా బుల్స్ అయితే మాత్రం ఎగ్జిట్ కావటం మంచిదండి ప్రజెంట్ రేట్లో కూడా. రైట్, నెక్స్ట్ కాలర్ సుబ్బారావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం సార్. నమస్కారం అండి జీవిరావు గారు. నమస్తే అండి. సార్ ఈ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ 1210 లో కొన్నాను సార్. అవి ఉంచమంటారా? ఒక 30 షేర్లు కొన్నాను, ఉంచమంటారా అమ్మేయమంటారా? అలాగే ఇంకొకటి చెప్పండి సార్, చెప్తాను ఇదో. అయితేనండి ఇప్పుడు మీరు ముందుగా రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ విషయానికి వచ్చినప్పుడు హాస్పిటల్ సెక్టార్ యాజ్ సచ్ మంచి పర్ఫార్మెన్స్ చూపించేటువంటి అవకాశాలే ఉండే. కానీ దీనిలో రిలేటివ్లీ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ ఆశించిన స్థాయిలో రిజల్ట్ కానీ లేకపోతే షేర్ పర్ఫార్మెన్స్ కానీ కనిపించట్లేదు. మీరు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ నుంచి ఎగ్జిట్ అయ్యి తగ్గినప్పుడల్లా అపోలో హాస్పిటల్లోకి షిఫ్ట్ కావటం మంచిదండి. రైట్ సార్.
సో సార్ ఈ వారం అంతా కూడా మార్కెట్స్ ఏ విధంగా అంటే ఆశాజనకంగా ఉండొచ్చు అంటారా? సో ఇప్పుడైతే మనకి నిన్న చూసినట్లయితే నష్టాల్లోనే మనం మార్నింగ్ చూడడం జరిగింది, ఈ రోజు కూడా స్వల్ప నష్టాల్లోనే. సో ఏ విధంగా ఉండొచ్చు అంటారు? అయితే రానున్న రోజుల్లో కూడా మార్కెట్ కొంత స్తబ్దుగా ఉండేటువంటి అవకాశాలే ఉండేవమ్మా. కానీ 24,000 స్థాయిలో మార్కెట్కి మంచి సపోర్ట్ ఉంది. అలాగే 24,300 లెవెల్లో నిఫ్టీలో రెసిస్టెన్స్ కూడా ఉంది. నిఫ్టీ బాగా అప్ సైడ్ కావాలి అని అనుకుంటే 24,600 దాటినప్పుడు మాత్రమే నిఫ్టీలో మనం ఎక్కువ అప్ సైడ్ చూడగలుగుతాం. అలాగే 24,000 కన్నా దిగువకు వస్తే కనుక నిఫ్టీ మరింత డౌన్ఫాల్కి కూడా అవకాశం ఉంది. కాకపోతే రానున్న రోజుల్లో నిఫ్టీ 24,000, 24,300 స్థాయిల్లోనే కదిలాడేటువంటి అవకాశం ఉంది ఈ వీక్ అంతా కూడా. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మా దగ్గర ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక 100 ఉన్నాయి, యావరేజ్ 1,400 రేంజ్. ఇండస్ఇండ్ బ్యాంక్ 100 రోజులైంది, దాన్ని డిస్పోజ్ చేయాలనుకుంటున్నాను. మీ అభిప్రాయం, అలాగే డిస్పోజ్ చేస్తే ఏ దానిపైన ఇన్వెస్ట్ చేస్తే బెటర్? ఇండస్ఇండ్ బ్యాంక్ అయితే ఎగ్జిట్ కావటం మంచిదేనండి. ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి కనుక మీరు ఎగ్జిట్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్లోకి షిఫ్ట్ కావటం బెటర్ అండి. కరెంట్ వాల్యుయేషన్ కంఫర్ట్గా చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు ఉన్నటువంటి 720, 725 స్థాయిలో మంచి వాల్యుయేషన్ కంఫర్ట్ ఉందని చెప్పొచ్చు. 1 ఇయర్ టైం పీరియడ్ కోసం అని చెప్పి మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. రైట్. నెక్స్ట్ కాలర్ మధుసూదన్ రావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. నా దగ్గర హెచ్డిబి ఫైనాన్స్ సర్వీస్ అండ్ టాటా క్యాపిటల్ ఉన్నాయి. ఈ రెండు కంటిన్యూ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? రెండు కూడా కంటిన్యూ చేయొచ్చండి. ఇన్ఫ్యాక్ట్ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ లిస్టింగ్ నుంచి కూడా ఎక్కువగా రిటర్న్ ఇవ్వకపోయినప్పుడు కూడా ఓవరాల్గా ఈ కంపెనీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి చాలా మంచి ఫలితాలు అందించేటువంటి అవకాశం ఉందండి. అందుకని డెఫినెట్గా హోల్డ్ చేయమనే చెప్తానండి. నెక్స్ట్ కాలర్ నాగేశ్వరరావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ఎన్ఎండిసి లాయిడ్ మెటాలిక్ ఈ రేట్లో తీసుకోవచ్చని ఎలా ఉంటుందండి? ఎన్ఎండిసి మీరు కనీసం ఒక 2 సంవత్సరాల వ్యవధి కోసం అని చెప్పి కరెంట్ రేట్లో బై చేయొచ్చు. మళ్ళా కూడా తగ్గినప్పుడల్లా కూడా మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఎన్ఎండిసి చాలా మంచి రిటర్న్ అందించే అవకాశం ఉంది. రైట్. నెక్స్ట్ కాలర్ లక్ష్మారెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో మేడం చెప్పండి సార్. శివన్ లైఫ్ సైన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి మేడం. మీరు ఇన్వెస్ట్ చేశారండి ఆల్రెడీ? అవునండి. ఓకే, అయితే మీరు ఇప్పుడు ప్రజెంట్ హోల్డ్ చేయొచ్చండి. సువన్ లైఫ్ సైన్స్ ఇక్కడి నుంచి కూడా పెరుగుదలకి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ రేట్లో హోల్డ్ చేయండి. రైట్ సార్. ఇప్పుడు కంపెనీ రిజల్ట్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి సార్. ఇప్పుడు అవును. ఐపీఓస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏమేమి కంపెనీస్ ఐపీఓస్? అయితే ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా ఇన్వెస్టర్స్ ఎదురు చూస్తున్నటువంటి ఐపీఓలో ఒకటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఐపీఓ అని చెప్పొచ్చు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఐపీఓ చాలా కాలంగా ఇన్వెస్టర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ ఐపీఓ ఇనీషియల్గా లిస్టింగ్ వచ్చేసి బీఎస్సీలో లిస్ట్ అవుతుంది. బట్ ఎన్ఎస్సీ ఐపీఓలో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయమనే చెప్తాను. మనకి ఇటీవల కాలంలో లలితా జ్యువెలర్స్ కూడా ఐపీఓలో ఎంటర్ అయిన వాళ్ళు రీజనబుల్ ప్రాఫిట్స్ని పొందడం చూసాము. ఇకపోతే స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి బీఎస్సీ లిస్ట్ అయినప్పుడు ఎవరైతే ఐపీఓలు ఎంటర్ అయ్యారో వాళ్ళందరూ కూడా అనూహ్యమైనటువంటి లాభాలను పొందారు. ఇప్పుడు ఎన్ఎస్సీలో కూడా అలాగే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందమ్మా. రైట్. నెక్స్ట్ కాలర్ కృష్ణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఇది ఆల్ట్రమ్ ల్యాబొరేటరీస్ ఈ డేట్ లో తీసుకోవచ్చా అండి? కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయండి. ఇక్కడి నుంచి ఏదన్నా ఒక అట్లీస్ట్ 5% అయినా ఫాలో అయినప్పుడు పరిశీలించండి. రైట్. నెక్స్ట్ కాలర్ లక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అది ఎక్సెల్ ప్రోపాక్ లిమిటెడ్ ఈపీఎల్ ఈ రేట్ లో తీసుకోవచ్చా అండి? ఈపీఎల్ కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయండి. ఇక్కడి నుంచి ఏదైనా మార్కెట్ కరెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే దీనిలో ఫ్రెష్ ఎంట్రీ గురించి పరిశీలించవచ్చండి. రైట్. సో సెక్టర్ వైజ్ గా చూస్తే సెక్టర్ బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది సార్ ఇప్పుడు. అయితే ఇప్పుడు రానున్న రోజుల్లో మాత్రం మనకి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టారు మంచి పర్ఫార్మెన్స్ చూపించేటువంటి అవకాశం ఉందమ్మా. దీని తర్వాత మనకి హాస్పిటల్స్, హెల్త్ కేర్ రంగం కూడా మంచి రిజల్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది.
సో వీటితో పాటుగా కెమికల్స్ కూడా రానున్న రోజుల్లో మంచి పర్ఫార్మెన్స్కి అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఈ ఐటీ సెక్టర్స్ ఎట్లా ఉన్నాయి సార్? ఐటీ సెక్టార్ ఇటీవల కాలంగా చాలా నెగిటివ్గానే ట్రేడ్ అవుతా వచ్చినాయి. మధ్యలో కొంత పెరుగుదల చూపించినప్పుడు కూడా ఓవరాల్గా ఈ సంవత్సర కాలంగా ఇన్వెస్టర్స్కి మోస్ట్లీ నెగిటివ్ రిటర్న్ ఇచ్చాయని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు బాగా తగ్గినటువంటి ఐటీ సెక్టార్లో ఉన్న కంపెనీల్లో ఒక ఏడాది కాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే రీజనబుల్ రిటర్న్కి అయితే ఇన్వెస్టర్స్కి అవకాశం ఉందమ్మా. రైట్, నెక్స్ట్ కాలర్ సత్యప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే మేడం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఫిలాటెక్స్ ఇండియా సార్, ఫిలాటెక్స్ 9% లాస్ లో ఉన్నాను. ప్లస్ ఇంకోటి గ్రో ఎంట్రీ బ్యాంక్ చెప్పండి సార్. హిమాలెక్స్ ఇప్పుడు మీరు ఎంత లాస్లో ఉన్నారండి? 9%. 9% లాస్ లో. అయితే కొద్దిగా మార్కెట్ ర్యాలీలో కాస్త రికవరీ అయినప్పుడు మాత్రమే దానిలో మీరు మళ్ళా ఎంటర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అప్పుడు లేకపోతే ఎగ్జిట్ అవ్వాలన్నా కూడా కాస్త రైజ్ అయిన తర్వాత పరిశీలించవచ్చు అండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. గ్రో అయితే ఇక్కడి నుంచి కనీసం ఒక 2 to 3% అట్లీస్ట్ ఫాల్ అయితే ఆ ఫాల్లో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు అండి. రైట్, నెక్స్ట్ కాలర్ గిరి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఏం లేదు, అది ఇండియా విక్స్ అని ఉంది సార్, విఐఎక్స్, అది షేరా లేకపోతే ఏంటి సార్ అనేది నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను సార్. షేర్ కాదండి, అది ఇప్పుడు మనకేంటంటే వాలటిలిటీ ఇండెక్స్ అండి. అది కొనుక్కోవడానికి వీలవుతుంది సార్? అది లేదండి, కొనుక్కోవడానికి కాదండి. ఓకే ఓకే సార్, సరే సరే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, బంగారం ధరలు హెచ్చు తగ్గులు పెరగడం తగ్గడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పొజిషన్లో బంగారం పైన ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? సో ఎలా, దీనికి సంబంధించి ఏం చెప్తారు? అయితే మనం గమనిస్తుంటే బంగారం ధరలు ఇటీవల కాలంలో బాగా తగ్గి 1,30,000 స్థాయికి కూడా వచ్చింది 10 గ్రాములు. అక్కడి నుంచి మళ్ళీ పెరిగి ఇప్పుడు 1,70,000 స్థాయికి స్వల్ప కాలంలోనే పెరగటం మనం చూసాం. అంటే ఇప్పుడు 1,65,000 నుంచి 1,70,000 మధ్య బంగారం మనకి కదలాడుతుంది. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు బిలో 160కి వచ్చినప్పుడు ఎంటర్ అవటం మంచిది. లేదు క్రమేణా సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ప్రతి నెల క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే కూడా ఒక 1 ఇయర్లోనే బంగారం ధరలు 10 గ్రాముల ధర ఒక 2 లక్షల రూపాయల స్థాయి వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అంటే కనీసం 180-2 lakhs మధ్యలో 1 ఇయర్లో అండ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బంగారంలో ఇప్పటికే ఉన్న పెట్టుబడులను కొనసాగించడమే కాకుండా తగ్గినప్పుడల్లా మరి కాస్త పెట్టుబడులు కూడా పెట్టొచ్చమ్మా. రైట్ సార్, అశోక్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేడం మేడం ఈ లెవెల్లో హలో చెప్పండి సార్, ఈ లెవెల్లో అపోలో కానీ కిమ్స్ కానీ బయట చేస్తున్నాం. అపోలో అంటే అపోలో ఏదండి? అపోలో హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్. ఓకే అండి. ఈ రెండు కూడా మార్కెట్ ప్రైస్ కరెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. బేసికల్గా రెండు ఆ హాస్పిటల్ సెక్టార్లో ఉన్న లీడర్స్ అయినప్పటికి కూడా వాల్యుయేషన్ పరంగా హై వాల్యుయేషన్లో ఉన్నాయి ఇప్పుడు. అందుకని చెప్పి ఏదైనా ప్రైస్ కరెక్షన్ వచ్చినప్పుడు మాత్రం ఈ రెండిట్లో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు అండి. రైట్, నెక్స్ట్ కాలర్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ రాడికో కైతాన్ లాంగ్ టర్మ్ కొనసాగండి, ఏ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చు? రాడికో కైతాన్ బేసికల్ ఫండమెంటల్గా చాలా మంచి కంపెనీ, మనం ఎన్నోసార్లు మాట్లాడుకోవటం కూడా జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ చాలా ప్రైస్ రైజ్ అనేటువంటిది మనం చూసాం. ఇప్పుడున్న రేట్లో ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్లు హోల్డ్ చేయొచ్చు, కానీ ఫ్రెష్ బయింగ్ చేయాలనుకుంటే ఇక్కడి నుంచి 5 to 7% ఫాలో అయినప్పుడు కరెక్షన్స్లో మాత్రమే ఫ్రెష్ ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయండి. రైట్, నెక్స్ట్ కాలర్ హర్ష గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హాయ్ అండి. నమస్తే జీవీరావు. నమస్తే అండి. ఈ కొత్తగా ఐపీఓస్ వచ్చినాయండి, హారిజాన్ ఇండస్ట్రీస్ అను లీప్ ఇండస్ట్రీస్ అని. ఆ రెండు ఐపీఓస్ హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయాలా? అంటే మీకు ఆల్రెడీ అలాట్ అయినాయండి? అలాట్ అయినాయండి. ఓకే అండి, మీరు ప్రాఫిట్లో ఉంటే కనుక ఎగ్జిట్ కావటమే మంచిదండి ఇప్పుడు కరెంట్ రేట్లో. రెండు నెగిటివ్ లో ఉన్నాయి ప్రస్తుతానికి. అంటే ఏదన్నా కాస్త రైజ్ అయితే మార్కెట్ పరిస్థితులను చూసుకుని అవకాశం వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి మీరు ఎన్ఎస్సి ఐపీఓలోకి వచ్చే ప్రయత్నం చేయటం మంచిదండి. రైట్, నెక్స్ట్ కాలర్ సుభద్ర గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి రావు గారు. నమస్తే అండి. హెచ్డిఎఫ్సి బ్యాంకు నేను 750లో బయట వేసానండి, అది హోల్డ్ చేయొచ్చా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు కనీసం ఒక 2 సంవత్సరాల కాల వ్యవధి కోసం ఆలోచన చేస్తే
డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. ఇప్పుడున్న రేట్లో మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేయొచ్చు అండి. 725, 727 ఈ రేట్లలో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మీరు మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేయొచ్చు అండి. రైట్ సార్, మన ర్యాపిడ్ మొత్తం కూడా ఏమేమి స్టాక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది సో దానికి సంబంధించి తెలుసుకుందాం సార్. Okay. సో చాలా మంది వ్యూవర్స్ ఏ స్టాక్స్ బెటర్ గా ఉన్నాయి, సో ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి చాలా మందికి ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో ఆ స్టాక్స్ అన్నిటి గురించి ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ లో మనం చూద్దాం. Okay. సో ఫస్ట్ వన్ క్రాంప్టన్ సార్. క్రాంప్టన్ వచ్చేసి ఇప్పుడు సమ్మేర్ అరౌండ్ 240 రూపీస్లో ఉంది. దీన్ని కరెంట్ రేట్లో అయితే ఇప్పటికే ఉన్నవాళ్ళు సేల్ చేయటం మంచిది. ఎవరైనా ఫ్రెష్ బయింగ్ తీసుకోవాలనుకుంటే సమ్వేర్ అరౌండ్ 225లో ఎంటర్ అవడం మంచిదండి. రైట్, నెక్స్ట్ కిర్లోస్కర్ ఆయిల్. కిర్లోస్కర్ ఆయిల్ వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 2040 అట్లా ఉంది. ఇప్పుడు ఈ రేట్లో దీన్ని ప్రజెంట్ అయితే హోల్డ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్కి ఇది కూడా చాలా మంచి కంపెనీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రదీప్ ఫాస్ఫేట్. ప్రదీప్ ఫాస్ఫేట్ ఇప్పుడు అరౌండ్ 164, 165లో ట్రేడ్ అవుతుందమ్మా. ఇది కూడా హోల్డ్ చేయదగిన స్టాక్. మనకి లాస్ట్ 1 మంత్లో 21% పెరగటం చూసాము. ఇంకో క్వార్టర్ అన్నా దీని మీద వెయిట్ చేయటం మంచిది. అండ్ నెక్స్ట్ కర్ణాటక బ్యాంక్. కర్ణాటక బ్యాంకుని కరెంట్ రేట్లో హోల్డ్ చేయమని చెప్తాను. ఇక్కడి నుంచి పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తొందరపడి సేల్ చేయకుండా హోల్డ్ చేయమని చెప్తానమ్మా. అండ్ నెక్స్ట్ గేట్వే ఇండస్ట్రియల్ పార్క్. గేట్వే ఇండస్ట్రియల్ పార్క్ ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయటం మంచిది. కరెంట్ రేట్లు ఇప్పటికే ఉన్నటువంటి వాళ్ళు ఎగ్జిట్ కావటం కూడా బెటర్. అశోక బిల్కామ్. అశోక బిల్డ్కాన్ అయితే హోల్డ్ చేయండి ప్రస్తుతం, ఇప్పటికే కనుక ఉంటే. ఫ్రెష్ బయింగ్ అయితే కరెంట్ రేట్లో అడ్వైజబుల్ కాదు, బట్ ఇప్పటికే ఉన్నటువంటి షేర్లు అయితే మాత్రం మీరు హోల్డ్ చేయటం బెటర్. అండ్ నెక్స్ట్ పర్సిస్టెంట్ సిస్టమ్. నిజానికి ఐటీ సెక్టారు ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయనప్పుడు కూడా పర్సిస్టెంట్ సిస్టమ్ మాత్రం కన్సిస్టెంట్గా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ వచ్చింది. ఇక్కడి నుంచి కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. కనీసం 6000 స్థాయికి అయితే వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే ఉన్న షేర్లను హోల్డ్ చేయండి. ఓకే, నెక్స్ట్ టైమెక్స్. టైమెక్స్ కరెంట్ రేట్లో సెల్ చేయటం మంచిది. ఎవరైనా ఫ్రెష్గా బై చేద్దాం అనుకున్నా కూడా బిలో 600కి వచ్చినప్పుడు మాత్రమే బై చేయటం బెటర్ అండి. అండ్ నెక్స్ట్ రేణుకా షుగర్. రేణుకా షుగర్స్ ఇప్పటికే ఉన్న షేర్లు హోల్డ్ చేయొచ్చు. ఏదైనా ఫ్రెష్ బయింగ్ చేయాలనుకుంటే మాత్రం తగ్గినప్పుడు మాత్రమే ఎంటర్ చేయవటం మంచిదండి. ఓకే, అండ్ నెక్స్ట్ సిసిఎల్ ప్రోడక్ట్. సిసిఎల్ ప్రొడక్ట్స్ కరెంట్ రేట్లో సేల్ చేయటం మంచిది. మళ్ళీ బాగా తగ్గినప్పుడే ఫ్రెష్ ఎంట్రీ గురించి ఆలోచించవచ్చు. అండ్ నెక్స్ట్ జీఈ షిప్పింగ్. జీఈ షిప్పింగ్ ఇప్పుడు 1330, 1330 స్థాయిలో ఉంది. 1 ఇయర్లో దీని యొక్క ప్రైస్ టార్గెట్ అరౌండ్ 1500గా చాలా బ్రోకరేజ్ చేయడం జరిగింది. అందుకని డెఫినెట్గా జీఈ షిప్పింగ్ని హోల్డ్ చేయమనే చెప్తానమ్మా. నెక్స్ట్ కెనరా బ్యాంక్. కెనరా బ్యాంకు 128, 129లో ఉంది. ఇప్పటికే ఉన్నవాళ్ళు హోల్డ్ చేయొచ్చు. అలాగే ఫ్రెష్ బయింగ్ చేద్దాం అనుకుంటే అరౌండ్ 125లో కెనరా బ్యాంక్లో ఫ్రెష్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చమ్మా. ఎన్సీసీ కరెంట్ ఇప్పటికే ఉన్నటువంటి వాళ్ళైతే హోల్డ్ చేయండి. నిజానికి ఎన్సీసీలో 250లో కూడా కొని ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఇక్కడి నుంచి కనీసం 170 స్థాయికైనా వచ్చే అవకాశం ఉంది. అరౌండ్ 170కి వచ్చినప్పుడు ఎగ్జిట్ కావచ్చు, బట్ 140ని స్టాప్ లాస్గా పెట్టుకుని హోల్డ్ చేయండి. అండ్ నెక్స్ట్ బంధన్ బ్యాంక్. బంధన్ బ్యాంక్ కరెంట్ రేట్లో హోల్డ్ చేయొచ్చమ్మా. ఇప్పుడు 175 నుంచి బంధన్ బ్యాంకు అరౌండ్ 200 రూపీస్ వరకు వెళ్ళే అవకాశం ఉందనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఓకే సార్, సో మిగిలిన స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుందాం సార్. ఒక కాలర్ ఉన్నారు, రాజు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ మా దగ్గర మనపురం కాల్ ఆప్షన్ ఉంది సార్, 370 కాల్ ఆప్షన్ 18 రూపీస్ లో కొన్నాను. దానికి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి సార్? లేదండి, ఇప్పుడు మామూలుగా మనం ఫ్యూచర్స్ కాల్ ఆప్షన్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఏవి కూడా మన ప్రోగ్రామ్ ద్వారా ఆన్సర్ చేయనండి. ఓన్లీ మీరు స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగిన క్వశ్చన్స్ మాత్రం ఆన్సర్ చేస్తున్నాను. ఫండమెంటల్గా ఇన్వెస్టర్స్ ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి. మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ద్వారా 90% ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇప్పటికి చాలా డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. అందుకని చెప్పి నేనైతే ఈ ఫ్యూచర్స్ మార్కెట్లోకి కొంచెం దూరంగా ఉండమనే చెప్తాను. దాని మీద నా యొక్క ఒపీనియన్ ఏమి ఎక్స్ప్రెస్ చేయలేనండి ఇప్పుడు. రైట్, నెక్స్ట్ కాలర్ అశోక్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే సార్ దేవీరావు గారు. నమస్తే అండి. సార్ బిఎస్సి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా సార్? బిఎస్సి లాంగ్ టర్మ్కి ఎక్సలెంట్ షేర్ అండి. మీరు 4500 నుంచి తగ్గుతా వచ్చింది, బట్ ఇక్కడి నుంచి కూడా డెఫినెట్గా పెరిగే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ ఆలోచనతో కాకుండా అట్లీస్ట్ 1 ఇయర్ అయినా హోల్డ్ చేసే ఆలోచన ఉంటే బిఎస్సిలో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చండి. హెచ్ఎఫ్సిఎల్ సార్? హెచ్ఎఫ్సిఎల్ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఇప్పటికే ఉంటే హోల్డ్ చేయొచ్చు.
ఫ్రెష్ బయింగ్ చేయాలంటే తగ్గినప్పుడు ఇక్కడి నుంచి ఒక 5% ఫాలో అయినప్పుడు మాత్రమే ఫ్రెష్ బయింగ్ చేయండి. ఓకే Right. సార్. సార్ మీ ఫోన్ నెంబర్ ఏమైనా డిస్ప్లే పెట్టవచ్చా సార్? వీలు కాదండి. రైట్ సార్. సో నెక్స్ట్ స్టాక్స్ గురించి మాట్లాడదాం సార్. వారి ఎనర్జీ సార్. వారి ఎనర్జీస్ కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ అడ్వైజబుల్ కాదమ్మా. ఓకే. నెక్స్ట్ ప్రీమియర్ ఎనర్జీ. ప్రీమియర్ ఎనర్జీ కూడా ఇప్పుడు రేట్లో నిజానికి సెల్ చేయటమే మంచిది. ఎవరైనా కానీ ఈ 2 షేర్లో కూడా ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే 5 to 10% ఫాలో అయినప్పుడు మాత్రమే చూడండి. నెక్స్ట్ లాయిడ్ ఎనర్జీ ఇంజనీర్. లాయిడ్ ఇంజనీర్స్ కరెంట్ రేట్లో హోల్డ్ చేయొచ్చండి. ఓకే సార్. సో నెక్స్ట్ కాలర్తో కూడా మనం మాట్లాడదాం సార్. ప్రియా గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండి అండ్ టాటా పవర్. ముందుగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇటీవల కాలంలో చాలా తగ్గటం జరిగింది. ఈ రేట్లో ఫ్రెష్ బయింగ్ చేయొచ్చమ్మా. ఇక్కడి నుంచి ఒక 1 to 2 years హోల్డింగ్ ఆలోచన ఉంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మీకు మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే టాటా పవర్ కూడా కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ అడ్వైజబులే. మీరు ఒక 1 year హోల్డింగ్ ఆలోచనతో టాటా పవర్లో ఫ్రెష్ బయింగ్ డెఫినెట్గా చేయొచ్చమ్మా. రైట్. నెక్స్ట్ విజయలక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎకనామిక్ సిరామిక్స్ ఏడబ్ల్యూ అగ్రికల్చర్ ఈ రేట్ లో తీసుకొచ్చా సార్? ఒకసారి రిపీట్ చేయండి స్టాక్ పేర్లు. సోమని సిరామిక్స్ ఏడబ్ల్యూఎల్ అగ్రికల్చర్. ఏడబ్ల్యూఎల్ అగ్రికల్చర్ కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయండి. ఏదైనా ఇక్కడి నుంచి దాన్ని తగ్గినప్పుడు మాత్రమే మార్కెట్లో ఫ్రెష్ ఎంట్రీ గురించి ఆలోచిస్తే మంచిదమ్మా. నెక్స్ట్ మూర్తి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అండి సార్. నా దగ్గర సుజలాన్ 60 రూపాయల్లో ఉన్నాయి సార్. హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ చేయొచ్చా, ఎగ్జిట్? సుజలాన్ కరెంట్ రేట్లో యావరేజ్ చేయొచ్చండి. అట్లీస్ట్ 1 year హోల్డింగ్ ఆలోచన ఉంటే. మీరు ఇప్పుడు సుజలాన్ ఏంటంటే యాక్చువల్గా లాంగ్ టర్మ్లో మంచి రికవరీతో పాటు ప్రాఫిట్ కూడా ఇచ్చే అవకాశం ఉండొచ్చు. సో ఈ రేట్లో మీరు ఎంత క్వాంటిటీ కొన్నారో మరి మీరు మళ్ళా ఫర్దర్ బయింగ్ అయితే చేయొచ్చండి. రైట్. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి సిఎంట్ సార్. సిఎంట్ కరెంట్ రేట్లో బై చేయొచ్చండి. అరౌండ్ 1020లో ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. ఇక్కడి నుంచి 1 year హోల్డింగ్ ఆలోచన ఉండే ఇన్వెస్టర్ డెఫినెట్ బై చేయొచ్చండి. రైట్. సైమెన్స్ ఎనర్జీ. సైమెన్స్ ఎనర్జీ అయితే కరెంట్ రేట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవటం మంచిది. ఫ్రెష్ బయింగ్ ఇక్కడి నుంచి కనీసం ఒక 5% తగ్గినప్పుడు మాత్రమే ఆలోచించాలి. అండ్ నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్. శ్రీరామ్ ఫైనాన్స్ డెఫినెట్గా బై చేయొచ్చు. తర్వాత ఇప్పటికే ఉన్న షేర్లు కూడా హోల్డ్ చేయటం మంచిది. ఇక్కడి నుంచి కూడా డెఫినెట్గా పెరిగే అవకాశం ఉంది. రైట్. నెక్స్ట్ స్టాక్ గురించి మాట్లాడే ముందు కాలర్తో మాట్లాడదాం సార్. జగదీష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి సార్. మేడం హిందుస్థాన్ కాపర్ కూపిడ్ పెయిన్ లాస్. హిందుస్థాన్ కాపర్ ఇప్పటికే కనుక ఉంటే మీరు హోల్డ్ చేయండి. ఫ్రెష్ బయింగ్ గురించి అయితే ఈ రేట్లో కాకుండా తగ్గినప్పుడు మాత్రం ఫ్రెష్ బయింగ్ గురించి ఆలోచించండి. క్యూపిడ్ కూడా కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయండి. రైట్. నెక్స్ట్ కాలర్ ప్రభా గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ రావు సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సార్ శక్తి పంపు 614 లో ఉన్నాయి సార్. 20% లాస్ లో ఉన్నాను. హ్యాపీయెస్ట్ మైండ్ కూడా 614 లో ఉన్నాయి. 27% లాస్ లో ఉన్నాను. ఈ రెండు హోల్డ్ చేయమంటారా, యావరేజ్ చేయమంటారా? హ్యాపీయెస్ట్ మైండ్స్ అయితే మీరు యావరేజ్ చేయొచ్చమ్మా. ఇక్కడి నుంచి కూడా డెఫినెట్గా పెరిగే అవకాశం ఉంది. మీరు అట్లీస్ట్ ఓవరాల్గా మీ యొక్క లాస్ రికవరీ కూడా అవకాశం ఉంది. శక్తి పంప్స్ అయితే హోల్డ్ చేయండి కానీ ఫ్రెష్ బయింగ్ అయితే చేయకండి. అండ్ నెక్స్ట్ కాలర్ జగదీష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఈ స్టేజ్ లో సిపిఎల్ స్టాండింగ్ లైన్ కంపెనీలో అదాని పోర్ట్స్ కొనొచ్చా సార్? మీరు అడిగిన రెండింటిలో అదానీ పోర్ట్స్ అయితే ఫ్రెష్ బయింగ్ చేయొచ్చండి. ఇక్కడి నుంచి కూడా అదానీ పోర్ట్స్ యొక్క వర్కింగ్ బాగుంది. తర్వాత ఓవరాల్గా 1 year పీరియడ్లో మంచి రిటర్న్ కూడా అవకాశం ఉందండి. రైట్. నెక్స్ట్ కాలర్ చంద్రమౌళి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. నమస్తే అండి. అది బజాజ్ ఫైనాన్స్ ఒకటి లాస్ లో ఉందండి 40%. హోల్డ్ చేయమంటారా, యాడ్ చేసుకోవచ్చండి? బజాజ్ ఫైనాన్స్ డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఇక్కడి నుంచి మీకు రికవరీ అవడంతో పాటు ప్రాఫిట్ కూడా అవకాశం ఉంది. బజాజ్ ఫైనాన్స్ తగ్గిన ప్రతిసారి కూడా కొన్ని షేర్లు మీరు యాడ్ చేయొచ్చండి. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఒకటి ఉందండి, అది యాడ్ చేయొచ్చు అంటారు రీసెర్చ్? ఫ్రెష్ బయింగ్ అయితే చేయొద్దండి. ఇప్పటికే ఉండి ఉంటే హోల్డ్ చేయండి. రైట్ సార్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సార్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి కరెంట్ రేటు ఎక్సలెంట్ బయింగ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు ఈ రేట్లో. రైట్. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్. హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా కరెంట్ రేట్లో బై చేయొచ్చు అండి. ఇక్కడ నుంచి 6 to 9 months కూడా మంచి రిటర్న్కి అవకాశం ఉంది. వేదాంత.
వేదాంత కూడా కరెంట్ రేట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ బై చేయొచ్చు. వేదాంత గ్రూప్ డీమెర్జర్ తర్వాత వేదాంత అల్యూమిని ఈ రెండు కూడా ఇన్వెస్ట్ చేయదగినటువంటి షేర్లు అండి. జిందాల్ స్టీల్ ఇప్పటికే ఉన్నటువంటి హోల్డ్ చేయండి. ఫ్రెష్ బయింగ్ ఆన్ డిప్స్లో చూడొచ్చండి. అండ్ నెక్స్ట్ టిస్కో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ డెఫినెట్గా హోల్డ్ చేయటం మంచిదండి. ఓకే, నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఫ్రెష్ బయింగ్ కూడా చేయొచ్చు. తగ్గిన ప్రతిసారి కూడా ఇది కూడా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్కి అవకాశం ఉందండి. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు సార్. అశ్వంతి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అదే ఇప్పుడు నేను ఫ్రెష్ బయర్ సార్, అంటే ఏ స్టాక్స్ అయితే ఇన్వెస్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు మీరు అని చేశారు. అంటే జనరల్గా ఫలానా స్టాక్స్ కొన్ని పేర్లు చెప్పేసి వీటిలో ఇన్వెస్ట్ చేయమని చెప్పగారండి. మనం ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ చూస్తుంటే మీకు ఎన్నో రకాలైనటువంటి మెలకువలు మీకు తెలుస్తాయి. మనం మాట్లాడే వాటి ద్వారా ఒకసారి ప్రోగ్రామ్ అలా చూడండి మీరు యూట్యూబ్ ద్వారా. నెక్స్ట్ కాలర్ మంజులా గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే మేడం. చెప్పండి మంజులా గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నేను ఎస్బీఐలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టినా సార్. మ్యూచువల్ ఫండ్స్ మరి ఏం లాభం లేదు కదా సార్ అలా. చూడమ్మా, ఎస్బీఐలో మ్యూచువల్ ఫండ్ అంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్లో ఎన్నో రకాలైనటువంటి స్కీమ్స్ ఉంటాయి. దానిలో మీరు ఏ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తారో కూడా తెలియకుండా జనరలైజ్ చేసి మనం కామెంట్ చేయకూడదు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అనేటువంటి ఒక పెద్ద సంస్థ, దాని ద్వారా ఎన్నో రకాలైన స్కీమ్స్ ఉన్నాయి. మీరు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ని బట్టి ఆ యొక్క స్కీమ్ని బట్టి మాత్రమే దాని యొక్క వర్కింగ్ మనం ఏదన్నా మీ సలహా ఇవ్వగలుగుతాం. సార్ మనకి టైం అయిపోయింది, ఇంకా కొన్ని స్టాక్స్ ఉన్నాయి సార్. అదాని పోర్ట్స్ లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. సోనా బిఎల్డబ్ల్యూ కూడా హోల్డ్ చేయొచ్చు ఇప్పుడు రేట్లో. ఓకే, ఎన్టీపీసీ లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్ కరెంట్ రేట్లో బై చేయొచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఎక్సలెంట్ బై అని చెప్తాను ఇప్పుడు రేట్లో కూడా. వెబ్సోల్ ఇది కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ డెఫినెట్గా ఫ్రెష్ పొజిషన్ తీసుకోవచ్చు. క్యాబ్రియల్ ఇండియా హోల్డ్ చేయొచ్చు ప్రజెంట్ రేట్లో. కెల్ట్రాన్ టెక్నాలజీ ఇది కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఇప్పటికే ఉన్న షేర్లను హోల్డ్ చేయమని